ఒకరోజు ఒక ఆత్మీయుడు ఒక ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్న పుణ్యానికి కూడా పడి అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అతడు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అడవిలో పారిపోతున్నాడు. అలా అడవిలో పారిపోతున్న సమయంలో వెనకాల నుంచి సైన్యంలా వాళ్ళు గుర్రాలు వేసుకుని వచ్చేస్తూ ఉన్నారు. ఎంతసేపు పరిగెట్టగలడు, ఆఖరికి పరిగెట్టలేక రోడ్డు పక్కన ఒక చిన్న గుహ ఉంటే ఆ గుహలోకి అతను వెళ్ళిపోయి ఆ గుహలో మోకరించి ప్రభువా సైనికులు వచ్చేస్తున్నారు, బల్లాలతో కత్తులతో వచ్చేస్తున్నారు, ప్రభువా నన్ను కాపాడు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ లోపట సాలీడు వచ్చింది. ఆ గుహ దారి ముందుకు వచ్చి ఆ సాలీడు గూడు కడతా ఉంది. ఏంటి ప్రభు నీ దూతను పంపిస్తావేమో అని చెప్పానంటే సాలీడును పంపించావు, ఈ సాలీడు గూడు నన్ను కాపాడగలుగుతుందా ప్రభువా? చాలా బాధపడిపోతూ లోపల మదన పడిపోతూ ప్రార్థన చేస్తూ ఉంటే సాలీడు మొత్తం గూడు కట్టేసింది. ఈ లోపల సైనికులు వచ్చేసారండి. సరిగ్గా వాళ్ళు అక్కడ దాకా వచ్చి ఆగిపోయారు. ప్రభువా సరిగ్గా గుహ దగ్గరికి వచ్చి ఆగారయ్యా, ఇప్పుడు లోపలికి వస్తారయ్యా, నన్ను పట్టేస్తారయ్యా, నా పని అయిపోతుందయ్యా అనుకుంటున్న సమయంలో దిగారండి. ఒకడు వచ్చి నెమ్మదిగా వచ్చి ఆ గూడు దగ్గరకు వచ్చాడు. గూడు దగ్గరకు వచ్చి సాలీడు గూడు ఉంది కదా, ఆ సాలీడు గూడుని చేతులు తిల్లు అంటా ఉన్నాడు. వెనకాల నాయకుడు వచ్చి దెబ్బ మీద కొట్టాడు, ఒరే బుద్ధి లేనోడా, ఈ గుహకు అడ్డుగా సాలీడు గూడు ఉన్నప్పుడు ఈ గూడును దాటుకుని లోపలికి వెళ్ళి నేను దాక్కుంటాడు రా వాడు, గుర్తుందా నీకు? పద వెళ్దాం అని చెప్పి గబగబా గుర్రాలు ఎక్కేశారు, వెళ్ళిపోయారండి. ఇదంతా లోపల కూర్చున్న ఆత్మీయుడు అంటున్నాడు, ప్రభువా నువ్వు తలుచుకుంటే, నన్ను రక్షించాలనుకుంటే సాలీడు గూడే చాలు ప్రభువా, నన్ను కాపాడడానికి నువ్వు మహా జ్ఞానివే, నా దేవుడు మహాజ్ఞానే. నీ సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, ఎంతమంది నిన్ను తరుముతూ ఉన్నప్పటికీ సాలీడు గూడును వాడుకోగలడు దేవుడు నిన్ను కాపాడడానికి, అంత మహాజ్ఞాని.